చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? అమ్మా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నాకేంటమ్మా, నేను బానే ఉన్నాను. సరే, విషయం ఏంటమ్మా సడన్ గా ఫోన్ చేసావు? అమ్మా మా మరిది గారు ఇక్కడికొచ్చారు. అలాగా? అయ్యయ్యో, తనెందుకు అక్కడికొచ్చాడు? అతనికి ఇక్కడ ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది, అందుకే వచ్చాడు. సరే, ఇక్కడే ఉండబోతున్నాడా లేకపోతే బయట ఎక్కడన్నా ఉంటాడా? ఇక్కడే ఉంటాడని అనుకుంటున్నా. ఎందుకంటే నా భర్తకు వారి తమ్ముడంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడే ఉంచుతారేమోనని అనుకుంటున్నాను. అయ్యయ్యో, ఇదేంటమ్మా ఇలా ఉంది? ఆ అబ్బాయి మీ దగ్గరే ఉంటే మీ ఇద్దరికి డిస్టర్బ్ అవుతుంది కదా. మీ ఆయనేంటి ఇలా చేస్తున్నారు? అవునమ్మా, అసలు నాకు నా భర్త వారింట్లో వాళ్ళంటేనే నచ్చదు. మా మరిదిగారంటే కూడా నాకు అస్సలు నచ్చదు. కానీ అతనిక్కడే ఉంటాడేమోనని అనుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలా చూడు, నువ్వు ఇలాగే కూర్చుని మాట్లాడితే పనులు జరగవు. మీ ఆయనతో మీ మధ్య ఇక్కడ ఉండకూడదని చెప్పేశాయి. అలా చెప్తే మా ఆయన వింటాడని అనుకుంటున్నావా? ఏమే, నువ్వే అతనికి అర్థమైనట్టు చెప్పాలి. ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? సరేలేమ్మా, చెప్పి చూస్తాను. సరే సరే. అనయ్య, ఏంట్రా? ఇక్కడ ఎండలు బాగా ఎక్కువైనట్టున్నాయి. అవునరా, 1 మంత్ నుంచి బాగా ఎండ కాస్తోంది. రండి. ఇదిగోంటుందిరా, తీసుకోండి. ఉమ్. చాలు వదినా. ఉమ్. చాలు. వదినా, ఉమ్. మీరు బిర్యానీ చాలా బాగా చేస్తారని అన్నయ్య చెప్పాడు. నేను అంతగా నమ్మలేదు, కానీ ఇప్పుడు మీరు చేసిన బిర్యానీ తింటుంటే చాలా బాగుంది. తమ్ముడు, నేను అప్పుడే చెప్పాను కదా, మీ వదిన చేసిన బిర్యానీ చాలా బాగుంటుంది. ఏమండి, నా గొప్పలు చెప్పింది చాలు గాని ముందు బాగా తినండి. ఏమండి, ఏంటి చెప్పు. మీ మొబైల్ కాసేపు పక్కన పెడతారా? ఎందుకు? లేదండి, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. వింటున్నాను కదా, చెప్పు. ఏవండి, మీ తమ్ముడు ఇక్కడే ఉంటాడా? అవును, ఇక్కడే ఉంటాడని చెప్పాను కదా, మళ్ళీ అదే ఎందుకు అడుగుతున్నావు? అది కాదండి, అతను ఇక్కడ ఉండడం కంటే ఏదైనా పీజీలోనో హాస్టల్లోనో ఉండడం మంచిది కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటే? మీ తమ్ముడు ఇక్కడ ఉండడం కంటే బయట ఉంటే ఇంకా కొంచెం ప్రైవసీగా ఉంటుంది కదా అంటున్నా. ఏయ్, మా తమ్ముడికి ఒక రూమ్ ఇచ్చాం కాబట్టి నీ ప్రైవసీకి ఏం ప్రాబ్లం రాదు. లేదండి, అతను బయట ఉండడమే నాకు మంచిదనిపిస్తోంది. ఎందుకు? అంటే అతని గురించి తన ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే బాగుండదు కదండి. ఇప్పట్లో ఎవరెవరు ఎలా ఉంటారో చెప్పలేం కదా. సర్లే, నేను మా తమ్ముడితో చెప్తాను. వాడికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే బయటే ఉంచి మాట్లాడమని చెప్తాను, సరేనా? అది కాదండి, నాకేమో. ఇలా చూడు, ఇక్కడ వాడికి నేను తప్ప ఇంకెవ్వరూ తెలీదు. వాడిది ఇంకా చిన్నపిల్లవాడి మనస్తత్వం. వాడు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడమే నాకు మంచిదనిపిస్తోంది. బయటుంటే వాడు హాస్టల్ ఫుడ్ కానీ హోటల్ ఫుడ్ కానీ తింటే వాడి ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనకింకా ఎలాగో పిల్లలు లేరు. ఈ ఇంట్లో మనం ఇద్దరమే కదా ఉన్నాం. వాడు కూడా మనతో పాటు ఉంటే మనకు తోడు ఉన్నట్టుంటుంది, అంతే కదా. వాడికి మనం తప్ప ఇంకెవరూ లేరు. అర్థం చేసుకో, వాడిక్కడే ఉంటాడు, మనమే వాడిని చూసుకోవాలి. సరేలేండి.
నరేష్ నరేష్ చెప్పండి టీ వదినా. తీసుకొచ్చాను. త్వరగా ఫ్రెష్ అప్ అయి టీ తాగు. ఈరోజు ఆఫీస్కి ఫస్టే కదా, మ్మ్, త్వరగా ఫ్రెష్ అప్ అయి రెడీ అయి వెళ్ళు. సరే. ఏమండి ఏమండి, మ్మ్. ఆఫీస్కి టైం అవుతుంది. వెంటనే లేచి టీ తాగి రెడీ అవ్వండి. సర్లేవే. లేవండి. అనియా, మ్మ్? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నరేష్, మ్మ్? నేను అమీర్పేటకు వెళ్తున్నాను. వెళ్ళే దారిలో మీ ఆఫీస్లో నేను డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే? ఓకే అన్నయ్య. పద వెళ్దాం. మ్మ్. ప్రీతి, వస్తున్నానండి. మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. మ్, డోర్ లాక్ చేసుకో. సరే. హలో, చెప్పమ్మా, భోంచేసావా? హ్మ్, లేదమ్మా, ఇప్పుడే నా భర్త వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్లారు. సరే సరే, మీ ఆయనతో వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉండకూడదన్న విషయం గురించి మాట్లాడావా లేదా? ఏమన్నారు ఆయన? మాట్లాడాను, కానీ ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉండాలని అంటున్నారు. ఏమంటున్నావే? మీ ఆయన అలా అన్నారా? అవునమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు అతను ఇక్కడుంటే నాకు ఏ మాత్రం ప్రశాంతంగా ఉండదు. నువ్వు చెప్పింది నిజమేనే, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరేగాని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏదైనా ప్లాన్ వేసావా? ఎలాగైనా అతన్ని బయటికి పంపించాలి. సరేనే, అందుకేం చేద్దాం అనుకుంటున్నావు? కానీ ఏం చేయాలో తెలియడం లేదు. ఏదైనా మంచి ప్లాన్ వేసి మీ ఆయన బయటికి తగిలేసేలా చెయ్యు. నేను చెప్పేది అర్థమవుతుందా? సరేనమ్మా. సరే సరే. నరేష్ మ్మ్, నరేష్ మ్మ్. నరేష్